సరే ఈ ఈ పాయింట్ పక్కన పెడితే మీకు ఒక క్వశ్చన్ ఉంది. అది యాక్చువల్లీ పర్సనల్ ఇంటర్వ్యూలో అడుగుదాం అనుకోను కానీ మనం రీసెంట్గా ఒక సినిమా మనం ప్రమోషన్ చేసాం 'బార్బరిక్'. అంటే సాంగ్ సూపర్ వచ్చింది, సినిమా కూడా బాగా వచ్చింది. బట్ ఆ డైరెక్టర్ విషయంలో చూసుకుంటే ఒక చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది. అవునవును. సో అది నేను చూసి చాలా అంటే అతనికి మెసేజ్ చేశాను, మనం కాల్ చేసాం. బట్ కొంచెం బాధ అనిపించింది. దెన్ నెక్స్ట్ 2 days తర్వాత మనకి ప్రెస్ మీట్ ఉంటుంది అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ అయింది. సో ఏంటి సడన్గా అంటే సినిమాకి జనాలు రాలేదా, లేకపోతే అతను చెప్పు తీసి కొట్టుకున్నారు ఎందుకని? అంటే ఏం లేదు బ్రో, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన 2.5 years నుంచి ఆ స్క్రిప్ట్ మీదే ఉన్నాడు. ఇంకా అంటే ఫ్యామిలీ మిగతా పిల్లలు చాలా దూరంగా ఉండి చేసుకున్నాడు. అండ్ మీకు తెలుసు ఒక ప్రొడక్షన్ని మనం కథ చెప్పి ఒప్పించి ఒక సినిమా తీయాలంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ అంతా ఆయనకు గుర్తొచ్చింది. అంటే ఎవరైనా సరే ఎందుకు బ్రో కెమెరా ముందు వెళ్ళి కొట్టుకుంటారు. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన తీసే సినిమాకి వచ్చిన జనాలకి అంటే ఆ కంపారిజన్ తక్కువే. అంటే మరీ తీసిపడే సినిమా అయితే కాదు. మీకు మీరు చూసారు తీసిపడే అంటే ఏంటారు దీనికోసం ఎందుకు కొట్టుకున్నారా అనేలా కాదు. మంచి కంటెంటే. సత్యరాజ్ గారు, ఉదయ్ భాను గారు, వశిష్ఠ, మంచి కాస్టింగ్ అంతా ఉంది. మేఘనా, వీళ్ళందరూ, కార్తీక్ అంది మంచి కాస్టింగ్. మంచి కథ చెప్తే జనాలు రావట్లేదేంటి అంటే ఆయన ఏంటంటే కొంచెం థియేటర్కి వెళ్ళి తన దగ్గర థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు 10 మంది ఎవరో ఉన్నారు అంతే. అది ఏ డైరెక్టర్కైనా సరే తను ఇష్టంగా 3 సంవత్సరాలు రాసుకుని తీసిన సినిమాకి థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక 10 మందే ఉన్నారనేది ప్రొడ్యూసర్కి అంటే ఆయన సెల్ఫ్గా ఒక బాధపడతాడు. ఆయన చెప్పారు వీడియోలో కూడా, భయ్యా సినిమా బాగాలేదని నచ్చిందంటే అందరు బాగుందని అంటున్నారు, కానీ జనాలు లేరు. ఇప్పుడు సినిమా బాగుంది కానీ డబ్బులు రాకపోతే ఏంటి? ఇప్పుడు డబ్బులు రాకపోతే ఆ ప్రొడ్యూసర్ నుంచి ఆయనకి ఒక పిచ్చి ప్రెషర్ ఉంటుంది. అండ్ నేను నెక్స్ట్ ఆయన కెరియర్ అర్థం కాదు. ఇప్పుడు సినిమా ఎంత బాగుంది రిజల్ట్ బట్టే ఆ డైరెక్టర్ నెక్స్ట్ కెరియర్ ఉంటుంది. ఇప్పుడు మోహన్ సార్కి నెక్స్ట్ సినిమా ఉంటుందా అనేది ఆయనకి డైలమా వచ్చేసింది. అట్లాంటి ఒక సిచ్యువేషన్కి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయిందంటే తెలియకుండా సబ్ కాన్షియస్గానే ఒక వీడియో పెట్టేసుకొని ఆయన ఆర్డర్ మీకు సినిమా నచ్చకపోతే చెప్పుతో మీకు చెప్తాను కొట్టండి అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. సో ఆయన ఎప్పుడైతే రిజల్ట్ చూసిన తర్వాత నిజంగా ఎవరు లేకపోయేసరికి ఆయన ఇంకా నా చెప్తే నేను కొట్టుకుంటాను, ఎట్లా మీరు ఇక్కడ చూడడం ఎంకరేజ్ చేయరు, నా సినిమా ఇలాంటి సినిమాలు చూడరు, అది ఇలాంటి సినిమా బయట లాంగ్వేజ్లో వస్తే మీరు బాగుందని సంకలు గుర్తుకుంటారు అనేసి ఒక స్టేట్మెంట్ వదిలేరు. అదే టైంలో ఇంకొక సినిమా ఒక మంచి సినిమా యాక్చువల్లీ అది బాగా ఆడింది. అందులో పెద్ద మనకు తెలిసిన ఆర్టిస్ట్ ఎవరు లేరు, జస్ట్ నోన్ సినిమా లాగా అంతే. దానికి జనాలు వెళ్తున్నారు, నా సినిమాకి ఎవరు రావట్లేదని అప్పటికప్పుడు అంటే ఒక క్షణిక ఆవేశం అంటాం కదా, ఆ టైంలో జస్ట్ ఆలోచించుకొని చేసింది అంతే తప్ప ఆయన అట్లాంటి మనిషి కదా. నేను చాలా అన్ని సాంగ్స్ మనమే చేసుకుంటాను, చాలా ట్రావెల్ అయ్యాను. ఆయన ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుని ప్రాక్టికల్గా ఉండే మనిషి మోహన్ సార్. అండ్ నాలెడ్జ్ కానీ అంటే భగవద్గీత మీద కానీ. అది ఇంకోటి చెప్పినప్పుడు నాకు అంటే చాలామంది చెప్పారు, ఆయనకు కూడా తెలుసు యాక్చువల్లీ. ఇప్పుడు టైటిల్ మైనస్ అయిపోయింది. త్రిబాంధారి బార్బరిక్ అనేది చాలా ఇప్పుడు మీరు అప్పుడు కాంతాన్ సినిమా ఉంది, కొత్త లోకాన్ సినిమా, కొత్త లోక నార్మల్ వర్డ్, త్రిబాంధారి బార్బరిక్ అంటే ఇది పేరే ఎట్లుంది సినిమా. ఇప్పుడు మనం యూత్ అంత ఇంట్రెస్ట్ చూపారు, అది ఫిక్షనల్ మూవీయా లేకపోతే మనకు అర్థం కాదేమో ఆ గ్రాంధికం అని అనుకున్నారు. సో టైటిల్ ఎక్కకపోవడం వల్ల సినిమా థియేటర్కి ఎవరు లేరు. సో నాకు అర్థమైంది ఇప్పుడు ఈ చిన్న స్పేస్లో టైటిల్ నుంచే మన సినిమా ప్రమోషన్ స్టార్ట్ అవుద్ది. సో అదే బ్రో చిన్న స్పేస్లోనే జరిగింది, అది క్షణికావేశమే తప్ప ఆయన అలాంటి మనిషి అది అస్సలు కాదు. ఆయనకున్న విల్ పవర్ కానీ నాలెడ్జ్ కానీ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ సినిమాతో ఆయన ప్రూవ్ చేసుకుంటారు తప్పకుండా. నేను కూడా అడగడానికి కారణం ఏంటంటే ఆ ప్రమోషన్లో మనం కూడా పార్ట్ అయ్యాం కాబట్టి మనకు తెలుసు, అదంతా చూసాం. నెక్స్ట్ సినిమా మోహన్ సార్ ఏంటో మీరు చూస్తారు, ఇట్లాంటివి ఉండవు. సూపర్ థ్యాంక్ యూ. అండ్ అంటే మీ కెరియర్లో ఇప్పుడు చేసిన అన్ని సినిమాలు చూసుకుంటే ఈ నెల్లూరు నరజన అనే క్యారెక్టర్ ఇది 1 to 5 ర్యాంక్లో ఏ ర్యాంక్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? సెకండ్ థర్డ్ పొజిషన్స్లోనే ఉంటుంది. ఆ ఫస్ట్ పొజిషన్ మాత్రం నా అనుభవం ఎక్కడానే, కానీ దాన్ని కూడా దాటి అవ్వాలని అనుకుంటున్నాను. జనరల్గా లిఖిత గారు జనరల్గా అంటే ఒక 1 million మాకు ఒక వీడియో కానీ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఒక 10 million వచ్చిందంటే ఇంకా కింద మీద ఆగేది లేదు. సో అంటే 500 million వచ్చినప్పుడు సో హౌ డూ యూ ఫీల్? అండ్ మీకు ఇండస్ట్రీ తరపు నుండి కానీ ఎవరైనా ప్రోజులు ఇచ్చారా, ఎవరైనా చెప్పారా? అంటే చాలా హ్యాపీ. అంటే ప్రతి దగ్గర ప్రతి చోట వాళ్ళు ఆ సాంగ్కి వైబ్ అవ్వడం, దాన్ని ఎంజాయ్ చేయడం. అండ్ ఎక్కడ చూసినా నువ్వు రాను బొమ్మాయికి రాను అమ్మాయివి కదా, అంటే మా అమ్మాయి అంటే మా ఇంటి మనిషిలా చూసుకుంటున్నారు అన్నమాట. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అదే లేండి, అంటే ఒకసారి కనెక్ట్ అయితే ఏ ఊరికి వెళ్ళినా మంచిగా గుర్తుపట్టి మంచిగా చూసుకుంటారు. అది నాకు చాలా నచ్చింది అన్నమాట. సో అంటే ఒకే సాంగ్ చేసిన వాళ్ళు ఒక అబ్బాయి ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నారు. అవును. సో ఏంటి అంటే ఆఫర్ వచ్చినప్పుడు చెప్పారా రామరాతుడు?
అంటే 2-3 days ముందు చెప్పారు, అంటే ఇలా ప్యాకింగ్కి కానీ వెళ్ళే ముందు ఒక చిన్న పార్టీ కానీ అలా కొంచెం పార్టీ అంటే పెద్ద గుడిలో చేసింది అంతే కదా, మరి పార్టీ అంటే మీ పార్టీలు అక్కడే ఉండి పనియా? ఇదిగో అండి పూజ పవన్ అంతే కదా పవన్. పెద్ద మగుడిలో భోజనాలు పెట్టించారు, అక్కడికి వెళ్ళి కలిసేసి వచ్చామన్నమాట అంతే. సో చూస్తున్నావా బిగ్ బాస్? ఆ, ఎలా అనిపించింది గేమ్? నాకు బయట బాగానే అనిపించింది. అంటే రియల్గా ఉన్నారా? బయట ఎలా ఉన్నారో, హౌస్లో ఎలా ఉన్నారా? మిగతా వాళ్ళందరూ అంత తెలీదు, బట్ రామన్న యాక్టివ్గానే ఉంటున్నాడు, ఇంకా మంచిగా ఆడాలని అనుకుంటున్నాను. సో విన్నర్ అవ్వాలని. రియాలిటీ షోలన్నీ కొంతమంది ఆల్రెడీ చూసే వచ్చినారు. ఏం ఎరగను, నా దగ్గరకు రాకండి సార్, మీరే కొట్టుకు సావండి అన్నట్టు, కొంతమంది కొట్టుకు సావండి అన్నట్టు సైలెంట్గా కూర్చొని నువ్వు బార్బరిక్ అంతాను అటు వెళ్ళిపో, బొంబాయి అంతా వెళ్ళిపో, మీరు చేసి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉన్నారు. కానీ చేసిందంతా కాదు. ఈ మధ్య ఏం అడగట్లేదు కదా ఆయన, మీరు అక్కడ ఏం అడగట్లేదని ఆయన ఏం అడగాలి, అడిగితే బోల్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా 2.0లో ఎక్కువ thumbnails వస్తున్నాయి. 2.0 మాకు అర్థం కాదు, కొంచెం క్లారిటీ చెప్పరా? అది D 2.0 ఆయన 2.0 కాదా? సారీ నేను 2 వరకే చూసిన, 2.0 ఎక్కడ వచ్చిందో నాకు తెలియట్లేదు, సారీ. రీసెంట్గా ఎక్కువగా కాదు, అది ఏంటో మీ సో అంటే ఆడియన్స్ ఏంటంటే మనం చూసిందే నమ్ముతారు. సో ఏం జరుగుతుంది అక్కడ నాకు క్లారిటీ ఇస్తే. సో అట్లా ఇవ్వలేము కదా క్లారిటీ, మనకి క్లారిటీ లేదు. నాకు లేదు, క్లారిటీ ఉన్నట్టు మాట్లాడుతున్నావు కదా, చెప్పు డార్లింగ్. నిజంగా నాకే క్లారిటీ లేదు. అక్కడ అవుతుంది, చేస్తున్నా. ఏమవుతుంది, ఏం చేస్తాను? మీరు ఏం అనుకుంటున్నారో అదే అవుతుంది. అంటే రియల్గా అవుతుందా? లేదు జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఫన్ అంటే మరీ అంత డెప్త్గా అలా తీసుకెళ్ళాలి అంత షోకి అంటావా? అంతే కాదు, అంటే కొన్ని రియాలిటీ షోలు చూసి జనాలు కూడా ఇది సోదులే ఇలా ఉంటాయి ఇలా అనుకునే వాళ్ళు నుండి ఇప్పుడు ఇది రియల్లేనా నిజమే అనే వరకు వచ్చిందనమాట. సో జనాలు మోసం చేస్తానంటావా? అలా అని కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొన్ననే సేమ్ తను కూడా ఇచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చింది. అసలు నా టాపిక్ రాలే, అసలు నేను లేని దాంట్లో, కానీ తమ్ములేను నాది ఉంది పేరు. అసలు నాది ఎందుకు ఉందో కూడా నాకే తెలియట్లేదు. అరే ఏం అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత దాకా వెళ్ళిద్దని నేను అంత అనుకోలే. షో వరకు మాత్రమే అట్లా, మనకి బయట ఇప్పుడు షో వరకే అనేది. నేను షో వరకు మాత్రం. సో అంటే అప్పటి నుండి కూడా రాజుకి వచ్చే పార్ట్నర్ ఎలా ఉంటుంది ఎవరు అని చాలామంది వెయిట్ చేస్తారు. నువ్వు మధ్యలో వచ్చి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తాను. సో ఏంటి, ఏం ఫిక్స్ అవ్వాలి చెప్పు? ముందు నాకు పార్ట్నరే లేరన్న, అంతే. జస్ట్ ఓన్లీ ఫుల్ చేయి, షోకు మాత్రమే, అంతే. ఏం లేదు, ఫుల్ చేస్తే మాకు క్లారిటీ ఉంటుంది అంతే. షోకి మాత్రమే. మీరు బాగా ఫాలో అవుతారు ఇలాంటివి? అన్నీ ఫాలో అవ్వాలి కదా. అంటే ఇట్లా 2.0 కానీ ఇట్లాంటి మరి మనం చేస్తున్నవన్నీ ఇప్పుడు మీ సార్ని ఎలా ఫాలో అయినావో వాళ్ళని అలాగే ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.